జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 23వ తేదీ సోమవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారికి ఈ సోమవారం ఆర్థికపరమైన సమస్యల నుండి ఊరట లభిస్తుంది. గత 2-3 రోజులుగా మీరు ఎదుర్కొంటున్న కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ధన రూపేణా వచ్చే కొన్ని మంచి ఫలితాలు ఈరోజు మీ జీవితంలో ఉత్సాహాన్ని తెస్తాయి. ఇతరులతో కలిసి పనిచేయడం ఈరోజు చాలా సులభం. ఎవరిని నొప్పించకుండా మీ మాటలతోటి అందరినీ ఆకట్టుకొని మీ పనులను తెలివిగా ముందుకు తీసుకువెళతారు. మీ లౌక్యం ఈరోజు పెద్ద ఎత్తున మీకు ఉపయోగపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వానికి కొత్త ఒరవడిని తీసుకువస్తుంది. ఇలాంటి సమయంలో మీ వ్యక్తిగత సంబంధాలు మరియు వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కాలం సహకరిస్తుంది. ఈరోజు విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటే లేదా కొన్ని ముఖ్యమైన పరీక్షలకు సిద్ధమవుతున్నా గ్రహాల అనుకూలత మీకు విజయాన్ని అందిస్తుంది. క్రమశిక్షణతో చదువులపై దృష్టి పెట్టండి. ఇది మీకు మరింత మంచి ఫలితాలను తెస్తుంది. కాఫీ రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి అష్టమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 3:50 నుండి 4:35 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అప్పుకు దూరంగా ఉండాలి. ఈరోజు కనుక అప్పులు చేస్తే భవిష్యత్తులో వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసిన అప్పు తీరకపోగా నానా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సోమవారం రోజున వచ్చిన అష్టమికి కాలభైరవ అష్టమి అని పేరు ఉంది. కనుక ఈరోజు ఎవరైతే కాలభైరవ స్వామి వారికి పూజలు చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన పాపాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయాలి. అలాగే ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. అలాగే శంకర నామాన్ని జపించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని పదే పదే చెబుతూ ఉండాలి. ఈరోజు సాయంత్రం ఎవరైతే విశేషంగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేస్తారో వారికి మోసాల నుండి, ద్రోహాల నుండి, అన్యాయాల నుండి విముక్తి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.